సో వాట్సాప్ నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవర్ వాస్ డూయింగ్ గ్రేట్. సో డే 14 ఆఫ్ మన 100 వ్లాగ్స్ అన్నమాట. సో పొద్దున్నే లేచిన అదే ముఖం కడుక్కున్నా. సో జిమ్ టైం అయింది, ఇలా కూడా కొంచెం లేట్ అయింది. టైం వచ్చేసి 11 అవుతుంది. అండ్ మనం జిమ్కి పోయి వచ్చి ఇట్లా చెప్పినా కదా, అంటే పాత వీడియోలు చెప్పిన పోయి వచ్చేసరికి 4 అవుతుంది. ఫస్ట్ మీల్ 4-5కి పడుతుంది. అప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఏమి ఉండదు అని చెప్పినా కదా. సో అందుకే ఏం చేస్తాను, ఈసారి ఏం చేస్తాను, ఇలా చెస్ట్ అండ్ ఫోర్ ఆర్మ్. సో ఇలా ఏం చేస్తానంటే జిమ్కి పోయే ముందు ఓట్ మీల్ తింటానా. అండ్ జిమ్కి పోయి వచ్చిన తర్వాత ఎమ్మటే మన స్నానం ఇట్లా జస్ట్ ఫేస్ వాష్ ఇట్లా హ్యాండ్ వాష్ ఇట్లా చేసుకొని తిననీకి చికెన్ అట్లా. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ జిమ్కి పోయి వచ్చుడితోటే కడుపులో ఏమన్నా వేసుకోవాలి, దాని తర్వాత స్నానం. అది ఎందుకంటే మనకు వే ప్రోటీన్ లేదు కదా, ఫస్ట్ అబ్జర్వేషన్ ఉండడానికి, అంటే అబ్జర్వేషన్ ఫాస్ట్గా ఉండడానికి వే ప్రోటీన్ తీసుకుందాం. పోతాను తీసుకుందాం. ప్రస్తుతానికి మనకు అది లేదు కాబట్టి ఇద్దరు చేయాలి. జిమ్ చేసేసి ఎంత జల్దీ తింటే అంత మంచిది అన్నట్టు. సో వెయిట్స్ లేవడానికి ఓట్ మీల్ తీసుకో. కాఫీ అయితే మనం సాయంత్రం తాగుదాం. గ్రౌండ్ పోయే ముందు కాఫీ తాగితే బాగుంటుంది అనుకుంటాను. జిమ్కి పోయే ముందు ఓట్ మీల్ తిందాం. అండ్ పోయి వచ్చిన చికెన్ తిందాం. కీరా క్యారెట్ కూడా తెచ్చుకుందాం వస్తా అంటే. సో అదే ముచ్చట, జిమ్లో కలుస్తా. డన్. ఒక రీల్ అప్లోడ్ చేసిన, వచ్చిందా అంటే షార్ట్ అప్లోడ్ చేసిన. ఇన్స్టాగ్రామ్లో షార్ట్, యూట్యూబ్లో షార్ట్, ఇన్స్టాగ్రామ్లో రీల్. చూడండి, నచ్చితే పక్కా లైక్ చేయండి. అండ్ అట్లనే ఇంకా ట్రై చేద్దాం అనుకుంటాను. సో అదే ముచ్చట, డన్. జిమ్లో కలుస్తా. సో జిమ్ అంతా ఖాళీ ఉన్నది. ముగ్గురం ఇలా వర్కౌట్ చేసేది ఏం కాదు. కృష్ణన్న, టైగర్ ఏంటంటే అనేది అన్ని వీడియోలు చూస్తే టైగర్ పిలిచేది. అది ముచ్చట. చెస్ట్ అండ్ ట్రైసెప్. సో ఆఫ్ చేద్దాం. ఇప్పటికే మస్తు లేట్ అయింది. యాక్చువల్లీ 10కి అనుకున్నా, టైం 12 అవుతుంది. ఇంత చెప్పే మళ్ళీ గాడికి పోతాను. చలో ఫస్ట్ ఆఫ్ స్టార్ట్.
సో వర్కౌట్ అయిపోయింది. ట్రైసెప్ అండ్ చెస్ట్. ఇలా ట్రైసెప్ వర్కౌట్ అయితే 2 వేరియేషన్ చేసిన. లాస్ట్ ఒకటి ఇంకో వేరియేషన్ లైట్ చేసిన కానీ వర్కౌట్ మాత్రం మస్తు మజా వచ్చింది. మీకు వీడియోలో చూపిస్తా. ట్రైసెప్ పంపు మస్తు వచ్చింది. బల్బ్ ఆట. సో మనోడు గురుగుతాడు, సాయంత్రం వాకింగ్ తీసుకుపోతాడు అని చెప్పి నాకు మదం ఉన్నదంటాడు, బల్బ్ ఉన్నదంటాడు. సో ఫస్ట్ అయితే మనం వర్కౌట్ అయిపోయింది. ఇంట్లో పోయి ఏం చేస్తాం, మొత్తాన్ని చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, పోయి డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకుని తినేసేయాలి. ఎందుకంటే ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. సో ఇంటి మీద కలుస్తా. డన్. సో జిమ్ నుండి ఇంటికి వచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కొంచెం మాడిపోయింది. సో ఆ చికెన్ ఈరోజు మా ఇంట్లో రొయ్యల టమాటో కూర నీళ్ళు దాంతో ఫినిష్ చేద్దాం అండ్ తినేసి స్నానం చేద్దాం. అండ్ ఈవినింగ్ స్టెప్ కౌంట్ కూడా ఉన్నది, అది కంప్లీట్ చేసుకుంటే డే అయిపోయినట్టే. సో ఫస్ట్ అయితే తింటా, మసాకలు అవుతుంది, తిని స్నానం చేసుకొని కనిపిస్తా. డన్. సో యాక్చువల్లీ అలా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేయలేదు. స్టెప్ అంటే స్నానం చేసేసి గ్రౌండ్గా మనం ఇట్లా మా బావ వస్తాడు, ఏదో పెళ్లి షాపింగ్ ఉన్నదని చెప్పి పెళ్లి షాపింగ్ తీసుకొని పోతాడు. సో అంటే షాపింగ్ చేసుకొని బయట చేపలు తినేసి, చేపలు అంటే వచ్చి ఒక పీస్ తింటాం. చేపలు తినేసి ఇంటికి వస్తా. స్టెప్ కౌంట్ కదా పోలేదు గ్రౌండ్కి, అంతే బయటికి వెళ్ళినా. సో ఆల్రెడీ మమ్మీ ఇంట్లో చికెన్ ప్రిపేర్ చేసిందంటే లివర్ కర్రీ ఈరోజు మా ఇంట్లో. లివర్ కూడా తింటే సరిపోదు కాబట్టి నేను కూడా చికెన్ ప్రిపేర్ చేసుకొని తినేసి అనుకుంటా. అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. Okay, done. Something bad is about to happen.